నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆత్మీయంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ ఎమ్మెల్యే వారిని అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని అవసరమైన సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, డిజిటల్ విద్య, మౌలిక వసతుల పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అదేవిధంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇది విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచడంతో పాటు వారి కుటుంబాలకు భరోసాను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని మరోసారి నిరూపించింది. పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించినటువంటి వెంకటగిరి నియోజకవర్గ 6 మండలాల విద్యార్థులకు ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీ జీవితంలో గుర్తుండే విధంగా ఒక మంచి గిఫ్ట్ కూడా మీకు ఈరోజు అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. ప్రభుత్వ బడి ఎలాంటి ఖర్చుతో నిమిత్తం లేకుండా మంచి విలువలతో సొసైటీకి ఉపయోగపడే విధంగా విద్యాబుద్ధులు నేర్పించేటువంటి మా ఉపాధ్యాయులు, క్వాలిఫైడ్ టీచర్స్ ఎంతో కష్టపడి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించి పెట్టినందుకు గవర్నమెంట్ వారు, ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి కూడా మా యొక్క ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళు కష్టపడి మంచి ఫలితాలు సాధించారో అని మమ్మల్ని సత్కరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో 6 మండలాల నుంచి వచ్చినటువంటి 26 మంది విద్యార్థులకు ప్రతి మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు బహుమతులు ప్రదానం చేస్తూ వారి అందరినీ కూడా సన్మానించి గుర్తుండిపోయే మంచి యొక్క గిఫ్ట్ కూడా మీకు ఇంకా కొంచెం సేపట్లో మన ఎమ్మెల్యే గారు ప్రకటించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చేసినటువంటి సైదాపురం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా గౌరవనీయులు మన వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. డక్కిలి విద్యాశాఖ తరఫున చాలా సంతోషం. చదివిన తర్వాత మంచి మార్కులు సాధించిన తర్వాత ఒక ఎమ్మెల్యే స్థాయిలో మిమ్మల్ని అభినందించడం అనేటువంటిది మీకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీరు టీవీల దగ్గర కానీ పేపర్లో కానీ చూసి ఉండొచ్చు. గతంలో మేము చదువుకున్నప్పుడు కానీ, అదేవిధంగా మీ తల్లిదండ్రుల దగ్గర కానీ కేవలం ప్రైవేటు పాఠశాల ర్యాంకులు సాధిస్తేనే అడ్వర్టైజ్మెంట్ చేసేవారు. అదేవిధంగా ఎంఏఓలు అయితే అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల కంటే కూడా ఈరోజు రాష్ట్రంలో 598 మార్కులు సాధించినటువంటి ఘనత ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి దక్కించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ర్యాంకర్లుగా ఉన్నటువంటి మీరు ఈరోజు 10వ తరగతిలో మార్కులు పొందడం అనేటువంటిది ర్యాంకర్లుగా మాత్రమే ఉన్నారు. అయితే భవిష్యత్తులో మీరందరూ కూడా డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో, లేకపోతే మీరు కోరుకున్నటువంటి కలెక్టర్గానో, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లుగానో వస్తారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది కేవలం చదువు మాత్రమే కాదు,
చదువుతో పాటు క్రమశిక్షణ అనేటువంటిది కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించుకుంటేనే ఈ రోజు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ తల్లిదండ్రులతో రావడం అనేటువంటిది మీరు సాధించినటువంటి మార్కులు మీరు కష్టపడడం ద్వారానే వచ్చింది. అంతేకాకుండా ఈ రోజు మార్కులు రావడంతోనే ఇక్కడికి వచ్చారంటే మీ తల్లిదండ్రులతో వచ్చారంటే ఆ మార్కులతో మీ యొక్క కుటుంబం యొక్క గౌరవం పెరిగింది. అంతేకాకుండా ఆ గ్రామంలో మా గ్రామంలో చెందినటువంటి మన బిడ్డ మంచి మార్కులు సాధించాలనేటువంటి విషయం గ్రామంలోనే వచ్చింది. అదేవిధంగా మీకు చదువు చెప్పినట్టు ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లకు, మీ పాఠశాల కూడా గౌరవం దక్కిందంటే అది మీరు మంచి మార్కులు సాధించుకోవడం వల్లనే దక్కిన విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నారు. అంతే సాధించాలంటే అది గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మా నియోజకవర్గంలో ఇంతమంది పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలనే విషయం కూడా సార్ కూడా గౌరవం దక్కిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. కాబట్టి ఈ రోజు ఉత్తమ ర్యాంకుల్లో ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో మన నియోజకవర్గంలో సార్ గారి యొక్క ఆశీర్వాదంతో మీరు మంచి భవిష్యత్తును ప్రసాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అనేటటువంటి నేర్చుకోవాలని విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకొస్తూ మన యొక్క ప్రవర్తనతో మన కుటుంబానికి, మన తల్లిదండ్రులకు, మన గ్రామానికి, మన నియోజకవర్గానికి, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ఆధ్వర్యంలో ప్రభుత్వ బడిలో అత్యధిక మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో మనం ఇక్కడ సన్మాన సభను ఏర్పాటు చేసుకుంటున్నాము. మామూలుగా 10వ తరగతి రిజల్ట్స్ వస్తూనే ఏ టీవీ పెట్టినా, ఏ పేపర్ చూసినా నారాయణ స్కూలు, చైతన్య స్కూలు అంటూ 1, 1, 2, 2 అంటూ ప్రతి టీవీలో, ప్రతి పేపర్లో కూడా ర్యాంకుల ప్రవాహం వచ్చేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఏ టీవీలో కానీ మరుసటి రోజు పేపర్ చూస్తే అన్ని పేపర్లో కూడా ప్రముఖంగా ప్రభుత్వ బడిలో మార్కుల ప్రవాహం మనకు కొట్టొచ్చినట్టు కనబడింది. ఇది చాలా శుభసూచకము. ఆహ్వానితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. అటువంటి శుభదినాలు మనం ఎన్నో జరుపుకోవాలి, ఎన్నో జరుపుకోగలం. ఎందుకంటే విద్య చాలా గొప్పది. చోర హారం నా సాధు భాగ్యం పరిస్థితుల్లో కూడా దొంగతనాన్ని కలిగి కానటువంటిది గొప్ప మమకారంతో చాలా మన యొక్క దాతృత్వాన్ని చాటుకునే విధంగా ఈరోజు గొప్ప ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి మన వేదిక మీద ఉన్నటువంటి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పులుగుల రాజశేఖర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వీరవ రాజశేఖర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ టీడీపీ మండలాధ్యక్షుడు, మండల ప్రతినిధి మమతా ఆనంద్ గారికి, తదితర ప్రజాప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కావచ్చు. కానీ విద్య కొరకై మన గౌరవ విద్యాశాఖ మంత్రి మాన్యశ్రీ నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో ఈ సంవత్సరము ఒక కొత్త వరవడికి నాంది పలికారు. అది యొక్క ప్రపంచాన్ని చాటుకుంటూ ఉన్న ఈ తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా మనకు గౌరవ లోకేష్ బాబు గారిని అందించడం ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా గతంలో 20-25 సంవత్సరాల నుంచి వార్షిక బడ్జెట్లో ప్రతి ప్రభుత్వము 5-10% మాత్రమే విద్యాశాఖ కేటాయించింది. కానీ ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్లో కేటాయించింది. తద్వారా రాబోయే రోజుల్లో విద్యకి ఒక గొప్ప స్థానాన్ని, సముచిత స్థానాన్ని ఏర్పరిచి మాన్యశ్రీ లోకేష్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం సార్. ఈ విద్యా వ్యవస్థలో ఆనాడు 5 కడుపు నిండా బిడ్డలకి గతంలో ఉడిరాని బియ్యాన్ని పెట్టేవాళ్ళు, భోజనాన్ని అందిస్తూ బిడ్డల యొక్క కడుపు యొక్క ఆకలి తీర్చుకున్నటువంటి గొప్ప మనిషిగా లోకేష్ గారు నిలిచిపోతానంటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులందరూ కూడా శ్రద్ధగా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో రెండవ సభ మాకు ఇది. ఒకటి, సార్కి విద్యాశాఖ అంటేనే అంతటి ఆత్మీయత ఉంది. మొట్టమొదట మెగా డిఎస్సిలో ఈ నియోజకవర్గంలో ఎంపికైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళందరినీ అభినందించినటువంటి ఆత్మీయులు సారు, పెద్ద మనసులు ఉన్నటువంటి వారు మన ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత ఇప్పుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ
రాష్ట్రంలో విద్యాశాఖని కొత్త పొంతలు తొక్కిస్తూ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి ఒక పేరు మీద ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటి ఒక ఆలోచన కొన్ని దశాబ్దాలుగా మా ఉపాధ్యాయులు మనసులో ఉన్నటువంటి ఆలోచనని కార్యరూపం దాలుస్తూ దాన్ని నిజం చేస్తూ మోడల్ ప్రైమరీ స్కూల్స్ ని పెట్టి ఒక్కొక్క పాఠశాలలో 100 మంది 80 మంది 90 మంది ఉండేటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్ ని పెట్టినటువంటి ఘనత గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అదే దాన్ని పుణికిపుచ్చుకుంటూ వెంకటగిరి నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఎవరు ఇంతవరకు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో మొట్టమొదటిగా మన పెద్దయిన ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల్ని అభినందించాలి. ప్రభుత్వ పాఠశాలల్ని ఏదైతే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఇక్కడ నా నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీకు మా వైపు మీకున్నటువంటి అభిమానానికి ఖచ్చితంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనం గురించి సార్ ముందే ఒక చిన్న పాటను దాన్ని పాడాలనుకుంటున్నాను సార్, మీ అనుమతితోటి. వినయశీల విద్యా సుగంధాల పరిమళం దశ దిశలా వ్యాప్తి చేయు రమ్యమైన గురుకులం. వినయశీల విద్యా సుగంధాల పరిమళం దశ దిశలా వ్యాప్తి చేయు రమ్యమైన గురుకులం. గతి తప్పని బృహస్పతులు బోధనలో మా గురువులు, వారి స్వేదధారలే మా జీవన రహదారులు. గతి తప్పని బృహస్పతులు బోధనలో మా గురువులు, వారి స్వేదధారలే మా జీవన రహదారులు. వినయశీల విద్యా సుగంధాల పరిమళం దశ దిశలా వ్యాప్తి చేయు రమ్యమైన గురుకులం. చక్కనైన చదువుల గుడి అందాల మాబడి, హృదయాలను స్పృశించే విజయాలకు వరవడి. చక్కనైన చదువుల గుడి అందాల మాబడి, హృదయాలను స్పృశించే విజయాలకు వరవడి. వినయశీల విద్యా సుగంధాల పరిమళం దశ దిశలా వ్యాప్తి చేయు రమ్యమైన గురుకులం. ఫలితాల సాధనలో ముందుంది మాబడి, పట్టుదల నమ్మకమే నిజమైన పెట్టుబడి. ఫలితాల సాధనలో ముందుంది మాబడి, పట్టుదల నమ్మకమే నిజమైన పెట్టుబడి. బట్టి పట్టిస్తారు. ఇంతకు మించి పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి కూడా కలెక్టర్ అయినటువంటి సందర్భం ఉంది. అంటే 10th క్లాస్ ఫెయిల్ అయితే కలెక్టర్ అవుతాడని కాదు. తదుపరి అతను డెవలప్ అయ్యి అంటే పడిపోయినప్పటికీ తిరిగి నిలబడగలడు, కష్టం వచ్చినప్పటికీ తిరిగి సూచించగలడు. అలాంటి పాఠశాలలు మన ప్రభుత్వ పాఠశాలలు ఎగ్జాంపుల్కి తీసుకుంటే మన వెంకటగిరిలోనే 6 రకాల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీ ఉంది, ఏపీ మోడల్ స్కూల్ ఉంది. ఏపీ మోడల్ స్కూల్లో ఎస్పెషలీ మళ్ళీ పిఎంశ్రీ అనేసి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాలా డెవలప్మెంట్ ఉంది. మరి ఎస్పెషలీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ విద్యా సంవత్సరంలో అక్కడ 2 బిడ్డలు 580 మార్కులతో ఈ మండలంలో ఫస్ట్ ప్లేస్ సాధించారు. మరి అదేవిధంగా ఏపీ మోడల్ స్కూల్లో 585 మార్కులతో 4 విద్యార్థులు పోటీ పడ్డారు. అంటే 4 విద్యార్థులకి 585 మార్కులు వచ్చాయి. సార్ చెప్పినట్టు శ్రీ చైతన్య కానీ, భాష్యం కానీ, లేదా ఇంకొకటి కానీ, ఒకటి 2 అన్నట్టు. అలా ఇప్పుడు మరి ఆ ప్రిన్సిపల్ గారు మనకు ఈ మధ్యనే వాట్సాప్లో దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అయితే మనం అలా చెప్పలేదు, మేడం గారు చాలా చక్కగా ఉదహరించారు. సో ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఒక పాఠశాలలోనే 585 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 4 ఉన్నారు. అదేవిధంగా 3rd ప్లేస్ కూడా వెంకటగిరి మండలంలో 584 మార్కులు అదే ఏపీ మోడల్ స్కూల్లో సాధించడం జరిగింది. అంటే ఓవరాల్గా తీసుకుంటే మండలానికి 3 టాపర్స్ అనుకుంటే ఒక వెంకటగిరి మండలంలోనే సేమ్ మార్క్స్తో 8 మంది విద్యార్థులు, 8 మంది విద్యార్థులు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ని
కైవసం చేస్తున్నారు. సో ఆ విధంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి 6 పాఠశాలల్లో కూడా విద్యా బోధన చాలా చక్కగా ఉంది. అన్ని పాఠశాలల్లో కూడా చక్కగా బోధిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మన బిడ్డలకి చక్కటి యూనిఫామ్ కానీ ఆ SRKBM అంటాం, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనేటటువంటి కిట్ని చక్కగా బ్యాగ్ కానివ్వండి, అంటే ఆ బ్యాగు దాదాపు సంవత్సరం మొత్తం వస్తుంది, చినిగిపోవట్లేదు, ఊడిపోవట్లేదు. పిల్లలు లక్షణంగా సంవత్సరం అంతా కూడా దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి బుక్స్ని కానీ రిమైనింగ్ మెటీరియల్ కానీ క్యారీ చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా షూస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా అన్నీ కూడా ఈ ప్రభుత్వము చక్కగా బిడ్డలకి ఏం అవసరమో అవన్నీ చక్కగా ఇస్తూ చక్కగా ప్రోత్సహిస్తుంది. మరి మీరు కూడా మీ గ్రామంలో మీ బిడ్డను చూసి ఎంతోమంది బిడ్డలు ఇన్స్పైర్ కావాలి. తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డ ఎలా చదివింది మీరు ఊహించుంటారు. మీ బిడ్డ ఫస్ట్ వస్తుందని, సెకండ్ వస్తుందని, కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుందని, ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి ఎమ్మెల్యే గారి చేత తీసుకుంటారని మీరు కూడా ఊహించుంటారు, మీ బిడ్డ ఊహించుంటారు. కానీ ప్రభుత్వ బడుల్లో ఆ విధంగా మీ బిడ్డలను చదివించి 100 days యాక్షన్ ప్లాన్ అని ఉంది. ఇది డిసెంబర్ 6వ తేదీ మొదలైంది, మార్చి 15వ తేదీ దాకా జరిగింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ముందస్తుగా ప్రభుత్వము ఆ విధంగా నిర్దేశించి హై స్కూల్లో ఉన్నటువంటి ఆయా సబ్జెక్ట్ టీచర్ల చేత ఈ 100 days యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడము. సో ఈసారి గతంలో లేనటువంటి రిజల్ట్, ఒక మంచి ఉత్తీర్ణత శాతాన్ని మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకురావడం మనందరూ కూడా ఎంతో సంతోషించదగినటువంటి విషయం. మరి ఆ విధంగా ఈరోజు వెంకటగిరి మండల స్థాయిలో, వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో బాగా అత్యుత్తమ మార్కులు సాధించి ఈ అవార్డుని రిసీవ్ చేసుకోబోతున్నటువంటి అన్ని మండలాల విద్యార్థులని అభినందిస్తూ ముందు కూడా మీ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇటువంటి విజయాలని అధిగమించి ఉన్నత స్థానంలో ఉంటారని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే మాదిరిగా చక్రీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీని కూడా ఒకదాన్ని వాళ్ళు వారి యొక్క శాశక్తుల విద్యలో ఉన్నటువంటి వారి మక్కువ మీద మన బిడ్డలకి ప్రవేశపెట్టడం నిజంగా కూడా గర్వంగా వారిని అభినందిస్తూ తర్వాత మాజీ వైస్ చైర్మన్ బీరా రాజేశ్వర గారిని మాట్లాడవలసి వచ్చింది. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు ఎంఈఓ జగదీష్ గారికి, అదే రకంగా 6 మండలాల ఎంఈఓ గారికి, మన ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే కురువల రామకృష్ణ గారికి, తోటి సహచరులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణం ఆయన మన ఎమ్మెల్యే కురువల రామకృష్ణ గారి విద్య మీద ఉండే ఒక మక్కువ. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా లోకేష్ బాబు గారిని ఫాలో అవుతుంటారు. గతంలో బాలకృష్ణ గారిని ఫాలో అవుతూ ఆ 5 సంవత్సరాలు 14, 19 చేసినారు. ఇప్పుడు మన యువ నాయకుడు లోకేష్ గారిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు బిడ్డలకి మంచి పౌష్టికాహారం దొరకాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గంలో అన్ని పాఠశాలను కూడా తనిఖీ చేస్తూ వాళ్ళకి మంచి పౌష్టికాహారం దొరుకుతుందా లేదా అనే ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టుకుని అదే రకం చదివడం జరిగింది. తిరుగుతూ చెక్ చేయడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇది కేవలం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక ప్రోగ్రాం. ఇది ఒక్క రోజుతో సాధించింది కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి సాధించిన కార్యక్రమం. మొట్టమొదట విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలా, ఆ మార్పుకు నాంది డిఎస్సిని ఫిలప్ చేయాలా. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉపాధ్యాయుల నియామకం ఆపిస్తే 16,824 పోస్టుల్ని ఫస్ట్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు మన లోకేష్ బాబు గారు. ఫస్ట్ ఫ్యాకల్టీ కావాలా, ఫ్యాకల్టీ ఉంటే ఫ్యాకల్టీ తీసుకొస్తే చదువును అభివృద్ధి చేయాలా. నెక్స్ట్ ఒక యాక్షన్ ప్లాన్, ప్రైవేట్ పాఠశాలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలా, ఒక యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్లో మొట్టమొదటిది పేరెంట్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలయికతో ఒక సభ, ఆ సభని సక్సెస్ చేసినాడు మన లోకేష్ బాబు గారు. ఆ సభను కూడా ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు కూడా సక్సెస్ చేశారు. దాంట్లో మోటివేషన్ తీసుకొచ్చారు.
దాని తర్వాత 100 రోజుల ప్లానింగ్. అంటే ప్రైవేట్ పాఠశాలన్న ప్లానింగ్ ఉండేది, ప్రభుత్వ పాఠశాలకు ప్లానింగ్ కావాలా? ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధి చెందాలా? ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు క్వాలిఫై, ఒక బీఈడి చేసి, ఒక ఎంఈడి చేసి, ఒక ఎంఈడి చేసో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండే కాడ మనం ఎందుకు విజయాలు సాధించలేము అని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు లోకేష్ బాబు ఒక చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా పులకం నాగేశ్వర గారు, వీర నాగేశ్వర గారు, ఆనంద్ గారు, విద్యార్థి పల్లెటూరులో విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు, పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో చూసారు మీరు, అంటే ఆ ప్రభుత్వంలో కరెక్ట్గా పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలా, బాగా చదువుకోవాలా కాన్సెప్ట్ ఉండేది కాదు. ఈరోజు యువకుడు లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి అందరూ కూడా బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో ప్రతి పేదవాళ్ళ బిడ్డ కూడా స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి సన్న బియ్యం, నేను ఎక్కడికి ఏ మండలానికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆ టైంలో ఏదో హాస్టల్కి వెళ్తా, ఏదో స్కూల్కి వెళ్తా. ఎందుకంటే అక్కడ ఎలా చేస్తున్నారో మెనూ ప్రకారం చేస్తున్నారా లేదా అని కూడా నా వంతు నేను చూస్తూనే ఉంటా. ఎందుకంటే పోకపోతే తెలియదు, అందుకని వీళ్ళు కరెక్ట్గా రైస్ వండుతున్నారా లేదా, ఈరోజు మెనూ ఏంటి పెడుతున్నారా లేదా అనేది చూస్తున్నాం. గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, సరిగ్గా గుడ్డు కూడా పెట్టేవాడు కాదు. ఈరోజు ప్రతి బిడ్డకి కూడా 5 రోజులు ప్రతిరోజు గుడ్డు పెడుతూ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో మెనూలో అవన్నీ కూడా సక్రమంగా ఇస్తూ మేము కూడా చెక్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. ఆ చదువుకుంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఉద్దేశం అదే. రాబోయే రోజుల్లో 20-40 ఏళ్ళకి మన రాష్ట్రంలో పేదరికం ఎక్కడ ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తారు. మీరు చూశారు, హైదరాబాద్ని ఒకప్పుడు ఆ చెట్టు పుట్టలు తొలగిస్తూ ఉంటే ఎగతాళి చేశారు, ఈయనకి ఏమన్నా పిచ్చా, ఈ చెట్లేదు పుట్టలేదని. ఈ రోజు అది ఒక సింగపూర్ లాగా తయారయ్యి హైదరాబాద్ ఈ రోజు మనం హైదరాబాద్ సింగపూర్ అనుకుంటా ఉన్నారు అందరూ. ఆ విధంగా తేవాలనేది అమరావతి కూడా మన కాన్సెప్ట్. గతంలో మీరు చెప్పినట్టు ఎంఎస్కి లండన్ పోయేవాడు, ఇప్పుడు ఎక్కడ లండన్ పోబడ్డా అన్నీ కూడా అమరావతిలో వచ్చాయి, వీటిలో ఉన్నాయి. మన ఏపీలోనే బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, మీరేమి ఖర్చు పెట్టబడలేదు. అన్ని కాలేజీలు అమరావతిలో వస్తూ ఉన్నాయి. మీకు లండన్ చదువుకున్న ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మీ పిల్లల్ని స్కూల్లో పంపించండి. పై చదువులు కూడా మన అమరావతిలో ఉన్నాయి. బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అన్ని రకాలుగా తయారు చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులు కూడా ప్రతి సంవత్సరం మన లోకేష్ బాబు 20,000 నుంచి 15,000, 16,000, 20,000 ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ అవకాశం కూడా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే అందరు పిల్లలు కూడా క్వాలిఫైడ్గా బాగా చదువుకోవాలి. ప్రభుత్వ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, అదే ప్రైవేట్లో ఏ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ తక్కువ కాబట్టి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. మన ప్రభుత్వం క్వాలిఫైడ్ టీచర్లకి ఇంటర్వ్యూలు పెట్టి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితేనే ఆ స్కూల్కి పంపిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రభుత్వ స్కూల్ అని చిన్న చూపు చూడొద్దు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ బిడ్డలకి మంచి రైస్, మంచి గుడ్డు పెట్టి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చూసుకునే ప్రభుత్వం ఇది. లోకేష్ బాబు కూడా అన్ని దగ్గర తిరుగుతూ ఉంటాడు. అందుకని అన్ని దగ్గర ఎమ్మెల్యేలు కూడా ఆయా స్కూల్లో హాస్టల్కి వెళ్ళడం చూడడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కుటుంబంలో కూడా రోజు గుడ్డు పెట్టరు.
ఈరోజు స్కూల్లో ప్రతిరోజు మంచి ఫుడ్ పెట్టి వాళ్ళు ఆరోగ్యం ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మన నియోజకవర్గంలో వెంకటగిరి నుంచి 8 మంది 580 మార్కు తీసుకొచ్చారు, వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. బాలాపల్లి 578, వాళ్ళని అభినందిస్తున్నాం. డక్కీలు 566 మార్కులు తెచ్చారు, వాళ్ళు కూడా అభినందిస్తూ, సైదాపురం 567 మార్కులు, వాళ్ళని అభినందిస్తూ, రాపూరు 582, అదేవిధంగా కలవ 584, వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. వీళ్ళు మంచి ఇంకా బాగా చదువుకొని వీళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్స్ కానీ కావాలని చెప్పనేసి కోరుకుంటూ, వీళ్ళందరికీ మా తరఫున ప్రభుత్వం తరఫున ఆశీస్సులు ఉంటాయి. మీకు ఏదైనా అవసరమైతే మా దృష్టిలో కూడా పెట్టండి, మేము కూడా చూస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను. ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ తల్లి ఆ బిడ్డని స్కూలు పంపించేటప్పుడు నా బిడ్డ ఫలానా కావాలని కూడా ముందుగానే కోరుకుని ఉంటుంది. కాబట్టి ఆ తల్లిదండ్రుల కోరికలు కూడా మీరు తీర్చాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా నా అభినందనలు, ఎప్పుడు కూడా నా ఆశ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఇంకోటి కూడా నేను వెంకటగిరి టౌన్లో ఎంతమంది అయితే ఉన్నారో దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఒక 2 సెంట్లు ల్యాండ్ ఆ బిడ్డకి ఇచ్చే విధంగా ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళకి, ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి టౌన్లో 2 సెంట్లు పెడతా ఉన్నాం. అదేవిధంగా మండలాల్లో అయితే 3 సెంట్లు లెక్క ఇద్దామని చెప్పని కూడా అనుకుంటా ఉన్నాం. ఇది అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్పని ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు అదేవిధంగా P 586 పెర్రీ వాళ్ళు వెంకటగిరి మండలం వాళ్ళు మీరు కూడా రెడీగా ఉండవలసింది కూర్చున్నా. సెకండ్ ప్లేస్ గోస్ టు టి రాజా, ఏపీ మోడల్ స్కూల్ 585. నెక్స్ట్ తీసుకుంటాం. తర్వాత గ్రూప్ ఫోటో కూడా. నెక్స్ట్ సిహెచ్ జోస్న, ఏపీ మోడల్ స్కూల్, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ వెంకటగిరి. జోస్న, ఏపీ మోడల్ స్కూల్ వెంకటగిరి 584. టీ తేజ. టీచర్స్, పేరెంట్స్, ఎంఈఓస్ ఆల్సో. అందరూ అయిపోయిన తర్వాత చిన్న మీకు భోజన టిఫిన్ సదుపాయం ఉంది, తినేసుకోవాల్సింది కూర్చున్నా. ఓకే అన్నమాధవ్. మీరు ఆర్డర్ ప్రకారం తీసుకోవాలి సార్. అక్కడ జీ సిరీస్ లెక్కల్లో ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ బిడ్డకి మన గౌరవ ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు మొమెంటో ఇస్తున్నారు. ఒకసారి అందరూ చెప్పబడి ఉన్నారు, కాస్త చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ రాపూర్ మండలం సిద్ధంగా ఉండాలి. Second place goes to Rapur Mandal. Third place goes to K. Charita. She scored 552 marks. దగ్గరగా ఉండండమ్మా. G. Jannavi, Chipinavi. Last but not least, Saidapuram Mandalam. First place goes to K. Second place goes to S. Raja. He scored 553. FAHS Anandamadalu. He scored 552. FAHS Gretalauru. Last play.
7 మంది మాత్రమే అబ్బాయిలు. మరి మహిళా శక్తి ఎంత ముందుకు పోతుంది. ఆడబిడ్డ అయినా మా పేరు కొడతలేదు, చక్కగా చదువుకుంటారు, చెప్పిన మాట వింటారు, ఎంతో ముందుకు పోతారు అని కూడా అంటుంటారు. మరి అది